ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వర్షాకాలానికి అనువైన పంటలు, తెగుళ్ల యాజమాన్యం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-150-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వర్షాకాలానికి అనువైన పంటలు, తెగుళ్ల యాజమాన్యం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. వచ్చే వానాకాలం సీజన్లో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పంటలు పండించాలనే దాని గురించి వారి యొక్క సలహాలు వివరించడానికి వచ్చారు. నమస్కారం అండి పద్మజ గారు. నమస్కారం అండి. పద్మజ గారు, ఈ వానాకాలం పంటలలో తెగుళ్లు యాజమాన్య పద్ధతులు అనే అంశం మీద మీదైనా సలహాలు, సూచనలు అందించండి. మరి తప్పకుండా. వానాకాలంలో వివిధ రకాల పంటలను మన తెలంగాణలో పండిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే వరి ఎక్కువ మొత్తంలో పండించడం అనేది జరుగుతుంది. తర్వాత పత్తి, మొక్కజొన్న, అదేవిధంగా అక్కడక్కడ ఆరుతడి పంటలను చూసినట్లయితే అపరాల పంటలను, నూనె గింజ పంటలను, అదేవిధంగా ఇంకా వాణిజ్య పంటలను చూసినట్లయితే మిరప, పసుపు లాంటి పంటలను కూడా ఎక్కువగా పండించడం అనేది జరుగుతుంది. అయితే వీటిలో ఈ వానాకాలంలో వచ్చే వివిధ రకాల తెగుళ్ల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంకా పద్మజ గారు, మన తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలానికి ఏ పంటలు పండిస్తారో చెప్పండి. మరి అయితే వానాకాలంలో చూసినట్లయితే మనకి 1.5 ఎకరాలలో ఎక్కువ మొత్తంలో వరి పంటలను మరియు నీటి వసతి ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా ఈ వరి పంటను అనేది పండించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే మొక్కజొన్న పంటలను, అదేవిధంగా పత్తి, వాణిజ్య పంటలలో చూసినట్లయితే పత్తి, మిరప లాంటి పంటలను పండిస్తున్నారు. ఇంకా నూనె గింజ పంటలను చూసినట్లయితే పొద్దుతిరుగుడు, నువ్వులు, అదేవిధంగా వేరుశెనగ పంటలని వేసుకోవడం అనేది జరుగుతుంది అక్కడక్కడ. ఇంకా పెసర, అంటే అపరాల పంటలను చూసినట్లయితే పెసర, మినుము, కంది లాంటి పంటలను ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలో పండించడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి. ఈ వరి పంటను వానాకాలంలో ఏ తెగుళ్లు ఆశిస్తాయి చెప్పండి. మరి అయితే వరి మన తెలంగాణలో ఎక్కువ మొత్తంలో పండించడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాము. అయితే ఈ వరిని ఎక్కువ మంది రైతులు ఏం చేస్తారంటే 3 కాలాలు, కొంతమంది నీటి వసతి ఉన్న వాళ్ళు 3 కాలాలకి పండిస్తారు. అదేవిధంగా బోరు బావుల కింద అయితే 2 కాలాల్లో అలా పండించడం అనేది జరుగుతుంది. ఈ వరిలో ఎక్కువగా నత్రజని ఎరువులను వేయడం వలన, అదేవిధంగా అంటే నీటి వసతి ఉన్న ప్రాంతాలలో నీరుని ఎక్కువగా ఇవ్వడము, అదేవిధంగా విచక్షణ రహితంగా పురుగు మందులని మరియు రసాయనిక ఎరువులని వేయడం వలన ఎక్కువగా వీటిలో ఈ వానాకాలంలో తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాటిలో చూసినట్లయితే ఈ వానాకాలంలో ఒకవేళ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకి, లేకపోతే ఈదురుగాలులకి గాను బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నత్రజని ఎరువులను ఎక్కువగా వేయడం వలన రైతులు అంటే వరిలో ఎక్కువగా
ఫర్టిలైజర్స్ ఇస్తే ఎక్కువగా ఏపుగా పెరుగుతాయి, అధిక దిగుబడి వస్తుంది. ఒక బస్తాకి అంటే బస్తా యూరియా వేస్తే 2 బస్తాలు ఎక్కువ దిగుబడి వస్తుందని అపోహ ఉంటుంది మన రైతులలో. సో ఈ నత్రజని ఎరువులను ఎక్కువగా వేయడం వల్ల ముఖ్యంగా బ్యాక్టీరియా ఆకుఎండు తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కడైతే మనకి సాంబా మసూరి లాంటి రకాలను పండిస్తున్నారో ఆ ప్రాంతాలలో ఈ బ్యాక్టీరియా ఆకుఎండు తెగులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. అదేవిధంగా ఇంకా కొంచెం 45 రోజుల పంట కాలంలో చూసినట్లయితే పాంపొడ తెగులు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు కూడా ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వానాకాలంలో. ఇంకా మేడం గారు, ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించడానికి గల కారణాలేంటి? ఈ తెగులును ఎలా నివారించుకోవాలో రైతులు చెప్పండి మరి. అయితే ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువగా నత్రజని ఎరువులను వేయడము, అదేవిధంగా సాంబా మసూరితో కూడినటువంటి లేకపోతే సాంబా మసూరి సెగ్మెంట్ తో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియాని తట్టుకోనటువంటి రకాలను సాగు చేస్తున్న ప్రాంతాలలో ప్రతి సంవత్సరము సాంబా మసూరి పండించే ప్రాంతాలలో ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు రావడం అనేది గమనిస్తున్నాము. అయితే ఒక వర్షము వారం రోజులు ఎడతెరిపి లేకుండా 600 నుంచి 700 వరకు మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న ఎడల లేదా ఈదురుగాలులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చినప్పుడు మొదటగా ఆకుల పైభాగంలో గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. మచ్చలు అనంటే ఇవి ఈనెలతో పాటుగా ఈ మచ్చలు కూడా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. మొదటగా ఆకు యొక్క అంచుల వెంబడి అంటే ఆశించి తర్వాత మధ్య ఈనెల లోపలికి ఈ గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. అయితే ఈ బ్యాక్టీరియా అనేది మనిషికి ఏదైతే నరాలలో బ్లడ్ తో పాటు ఎలా అయితే మనకి అన్ని సప్లై అవుతాయో ఏమైనా కెమికల్స్ ఇచ్చినప్పుడు, సో అదే విధంగా ఈ బ్యాక్టీరియా కూడా వీన్స్ ఆకులలో ఉండేటువంటి ఈనెలతో పాటుగా ఈ బ్యాక్టీరియా కూడా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది పోషకాలతో పాటుగా ఈ బ్యాక్టీరియా కూడా మొక్క లోపలికి వ్యాపించి మొక్క అంతటా అంటే 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే మొక్క మొత్తం చనిపోవడం, మొత్తం పైరు మొత్తం కూడా బ్యాక్టీరియాతో ఈ తెగులుతో వ్యాపించడం అనేది జరుగుతుంది. కాబట్టి బ్యాక్టీరియల్ బ్లైట్ అని అంటారు. ఒకసారి ఆశించిందంటే మొత్తం పైరు కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ తెగులు ఆశించినప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా ఏదైతే ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులను తట్టుకునేటువంటి రకాలని ఎంచుకోవాలి. లేదా అంటే ఈ తెగుల్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మందులు లేవు ఫస్ట్. కాబట్టి ఈ తెగుళ్లను తట్టుకునేటువంటి రకాలని ఎంచుకోవడం మంచిది. ఇంప్రూవ్డ్ సాంబా మసూరి లాంటి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ నుంచి విడుదలైనటువంటి రకాలు ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుళ్లను తట్టుకునేటువంటి రకాలను విడుదల చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో DRR 75 కూడా విడుదల చేయడం అనేది జరిగింది. ఇటువంటి రకాలు ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుళ్లను తట్టుకునేటువంటి రకాలు కొన్ని మన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడిన WGL 962 అదేవిధంగా WGL 915 లాంటి రకాలు కూడా ఈ ఆకు ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలు. సో ఇటువంటి రకాలను ఎంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు రైతు సోదరులందరూ నార్లు పోసుకోవడానికి సిద్దమవుతున్నారు. కాబట్టి ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చినటువంటి అంటే ఇంతకుముందు ఈ తెగులు వస్తుంది అన్నటువంటి ప్రాంతాలలో ఇటువంటి రకాలను అంటే తట్టుకునేటువంటి రకాలను ఎంచుకోవడము ముఖ్యం. సో ఎంచుకున్న తర్వాత వీటికి సూడోమోనాస్ తోనే విత్తన శుద్ధి చేసుకోవడం మంచిది. ఎందుకంటే బ్యాక్టీరియా ఈ సూడోమోనాస్ లాంటి జీవశిలీంద్రనాశనలు బ్యాక్టీరియాను కొంతవరకు ఆశించకుండా అంటే నారుమడిలో ఈ తెగులు రాకుండా కాపాడతాయి. అదేవిధంగా పైరు అంటే మనం నాటిన తర్వాత 30 నుంచి 40 రోజుల కాలంలో ఎప్పటికప్పుడు ఈ తెగులును గమనిస్తూ ఉండాలి. గమనించిన తర్వాత ఒకవేళ తెగులు ఆశించినట్లు గనక మనకి ఏమైనా సందేహం ఉన్నప్పుడు ఈ పైరులో నుంచి అంటే ఈ తెగులు ఆశించిన పొలం నుంచి ఇంకొక పొలంలోకి నీరు పోకుండా
జాగ్రత్త పడాలి. అదేవిధంగా నత్రజని ఎరువులను ఎక్కువగా వేయకూడదు. నత్రజని ఎరువులను వేయడం అనేది ఆపివేసుకోవాలి. ఆ తర్వాత కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని ఎక్కడైతే ఈ తెగులు వస్తుందో అక్కడ ముందు జాగ్రత్తగానే మనము పైరు మొత్తం పిచికారీ చేసినట్లయితే ఈ తెగులు ఆశించకుండా అంటే వ్యాప్తి చెందకుండా మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా కాపరాక్సీ క్లోరైడ్ తో పాటు ఏదైనా బ్యాక్టీరియల్ సైడ్ అంటే అగ్రిమైసిన్, ప్లాంటామైసిన్, పౌసమైసిన్ లాంటి మందులను 2 గ్రాములు 10 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇటువంటి యాజమాన్య పద్ధతులను పాటించాలి. కలుపు మొక్కలు ఎక్కడా లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే వ్యాధిని నిరోధించడానికి ఎటువంటిది మందులు లేవు. అంటే మనము కొంతవరకు ఈ తెగులు వ్యాప్తిని అరకట్టగలము, కానీ వ్యాధి రాకుండా అనేది మనము ఖచ్చితంగా అంటే కంప్లీట్ గా నివారించలేము. కాబట్టి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడే ఈ బ్యాక్టీరియా ఎండు తెగులను తట్టుకుంటుందా లేదా అని తెలుసుకుని మరి తట్టుకునేటువంటి రకాలను ఎంచుకోవడం అనేది ఉత్తమమైన యాజమాన్య పద్ధతి. ఈ వరిలో ఆశించే పాంపొడ తెగులు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరియు ఈ పాంపొడ తెగులు అనే దాన్ని ఎలా నివారించుకోవాలో చెప్పండి. మరి అయితే పాంపొడ తెగులు అనేది వరిలో మనకి 45 నుంచి 60 రోజుల కాలంలో పిలకలు ఎక్కువగా దుబ్బు వేసిన సమయంలో ఎక్కువగా అంటే ఈ పైరులో చూసినప్పుడు లోపల అధిక తేమ ఉన్నప్పుడు మరియు మబ్బు వాతావరణము చిరుజల్లులు పడినప్పుడు లోపల అంటే బాగా దుబ్బులు వేసిన కండ భాగాలలో అధిక తేమ ఉండడం వల్ల పాంపొడ తెగులను ఆశించేటువంటి శిలీంధ్రాలు రైజెక్టోనియా అనే శిలీంధ్రం ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ తెగులు ఆశించినప్పుడు కింద కాండ భాగాలకి పై భాగంలో అంటే నీటికి ఆనుకొని ఉన్నటువంటి కాండ భాగాలపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలు క్రమేణా పెద్దగా అయిపోయి ఒక క్రమాకృతి లేకున్నటువంటి మచ్చలుంటాయి. సో వాటిని చూడగానే మనకి దూరం నుండి చూసినప్పుడు పాంపొడలాగా కనిపిస్తుంది. మొత్తం ఆకు పై భాగంలో అదేవిధంగా కాండ పై భాగంలో ఈ గోధుమ రంగు మచ్చలు అలా కనిపిస్తాయి. కాబట్టి దీన్ని పాంపొడ తెగులు అని అంటారు. సో ఈ తెగుళ్లు తీవ్రంగా అయినప్పుడు ఆకు పై భాగంలోకి చెందుతుంది. అదేవిధంగా మొక్క మొత్తం కూడా గోధుమ వర్ణంలోకి మారిపోయి ఎండిపోవడం అనేది జరుగుతుంది. అంటే బాగా సివియర్ ఉన్నప్పుడు ఎక్కువగా అంటే ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మన కాండ భాగంలో స్క్లిరోషియల్ అంటాము. సో ఇవేంటంటే ఆవగింజ సైజులో ఉన్నటువంటి చిన్న చిన్నగా గుండ్రటి సిద్ధబీజాలు అనేవి ఏర్పడతాయి. ఈ సిద్ధబీజాల ద్వారా ఒక పైరు నుంచి అంటే ఒక పంట పొలం నుంచి ఇంకొక పంట పొలంలోకి ఈ తెగులు అనేది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ సిద్ధబీజాలు ఏర్పడక ముందే మనం ఎప్పుడైతే కింద కాండ పై భాగంలో గోధుమ వర్ణం మచ్చలు ఏర్పడతాయో అదే సమయంలో మనం గుర్తించి కాండ పై భాగం మొత్తం తడిసే విధంగా ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే అంటే కాండ పై భాగం మొత్తం తడిసే విధంగా పిచికారీ చేసినట్లయితే ఈ పాంపొడ తెగుల్ని మనము నివారించుకోవచ్చు. ఇక మొక్కజొన్నలు ఆశించే కాండం కుళ్ళు తెగులు వలన పంట నష్టం ఏమైనా జరుగుతుందా? ఈ తెగులును ఎలా నివారించుకోవాలో చెప్పండి. మరి అయితే మొక్కజొన్నలో కాండం కుళ్ళు తెగులు అని అంటే మనకి 2 రకాల కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంటుందండి. ఈ కాండం కుళ్ళు తెగులు ఆశించినప్పుడు ఏంటంటే పంట నష్టం అని అడిగారు. సో పంట నష్టం ఎక్కువగా ఉంటుంది అని అంటే కాండం కుళ్ళు తెగులు వల్ల మనకి 25 నుంచి 30% పంట నష్టం అనేది జరుగుతుంది. అయితే ఈ కాండం కుళ్ళు తెగులు 2 రకాలని చెప్పుకున్నాము. అయితే ఒకటేమో బ్యాక్టీరియా ద్వారా ఆశించే కాండం కుళ్ళు తెగులు, మరి ఇంకొకటి శిలీంధ్రం ద్వారా ఆశించే కాండం కుళ్ళు తెగులు. ఈ శిలీంధ్రం ద్వారా ఆశించే కాండం కుళ్ళు తెగులు పుష్పించే దశ తర్వాత వస్తుంది. అయితే మనకి మొదటగా బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా వర్షాలు పడినప్పుడు కాండ పై భాగంలో నీటితో తడిసినటువంటి మచ్చలు ఏర్పడి ఆ మచ్చల నుంచి కొంచెము జిగురు పదార్థం అనేది బయటికి స్రవించడం అనేది జరుగుతుంది. పసుపు రంగులో ఉన్నటువంటి జిగురు పదార్థము ఈ కాండం కనుపులు మొత్తము ఉడికించినటువంటిగా వంకర టింకర అయిపోయి ఎలా అయితే కాండ భాగాలు ఉడుకుతాయో లోపలన్నీ కుళ్ళిపోయి ఉంటాయి. సో మనకి ఒక కోడిగుడ్డు వాసన అనేది రావడం అనేది జరుగుతుంది ఈ తెగులు ఆశించినప్పుడు. ఇవన్నీ గుర్తించాల్సిన లక్షణాలు. అయితే ఇటువంటి లక్షణాలను గమనించినప్పుడు మనకి 35% క్లోరిన్ కలిగినటువంటి బ్లీచింగ్ పౌడర్ ని ఎకరాకి 4 కిలోలు చల్లుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ద్వారా ఆశించే కాండం కుళ్ళు తెగుల్ని నివారించుకోవచ్చు. ముఖ్యంగా నీటి పారుదల అంటే నీరు మనం ఏదైతే ఇరిగేషన్ వాటర్ మనము పంట పొలాలకి ఇస్తున్నామో ఆ నీరు పరిశుద్ధమైన నీటిని ఇవ్వాలి.
అంటే బాగా మురికి నీరు ఇవ్వకూడదు. అంటే ఆ నీళ్లలో ఎక్కువగా ఏంటిది హెవీ కెమికల్స్ ఉండడం ద్వారా కూడా ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి మనం పైరుకి ఇచ్చేటువంటి నీరు అనేది శుద్ధమైన నీరుని ఇవ్వడం అనేది మంచిది. ఇంకా పుష్పించిన తర్వాత వచ్చే కాండం కుళ్ళు తెగులను చూసినట్లయితే ఇది శిలీంధ్రం ద్వారా వ్యాప్తిస్తుంది. ఇది ఎక్కువగా ఫిజేరియం కాండం కుళ్ళు తెగులు అని అంటారు. సో ఈ తెగులు ఆశించినప్పుడు కాండ పై భాగంలో మనకి గులాబీ రంగు ఉన్నటువంటి మచ్చలు అనేవి ఏర్పడతాయి. వాటిని చీల్చి చూసినట్లయితే లోపల ఉన్న కణజాలం మొత్తం పింక్ కలర్ లోకి మారిపోవడం అనేది జరుగుతుంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొక్కలు అనేవి ఒకేసారి ఎండిపోవడము మరియు గుంపులు గుంపులుగా చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ తెగులు ఆశించిన వెంటనే మనం కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్క తడిసేలాగా కాండ భాగాలు అదేవిధంగా వేరు మొత్తం తడిసేలాగా పిచికారీ చేయాలి. ఇలా చేసినట్లయితే ఈ తెగుల్ని మనము నివారించవచ్చు. కాండం కుళ్ళు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలు పోస్ట్ ఫ్లవరింగ్ స్టాక్ రాట్ అంటాము. ఇది పుష్పించే దశ తర్వాత వస్తుంది. సో ఈ తెగుల్ని తట్టుకునేటువంటి రకాలను చూసినట్లయితే మనకి కరీంనగర్ మక్క 1, కరీంనగర్ మక్క ఈ రెండు కూడా తెగుల్ని తట్టుకునేటువంటి రకాలు. కాబట్టి ఈ మొక్కజొన్నను అంటే ఎక్కడైతే ఈ కాండం కుళ్ళు తెగుళ్లు ప్రభావితం ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్రాంతాలలో కరీంనగర్ మక్క 1, కరీంనగర్ మక్క అదేవిధంగా DCH 117 అనే రకాలు ఎంచుకోవడం వల్ల మనకి ఈ తెగుల్ని రాకుండా మనము నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. విత్తన శుద్ధికి ట్రైకోడర్మా విరిడి 5 నుంచి 8 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తెగుళ్లు రాకుండా మనం నివారించుకోవచ్చు. పద్మజ గారు, పత్తి పంటలో ఆకుమచ్చ తెగుళ్ల వలన దిగుబడిపైన ప్రభావం చూపుతుందా? మరి ఈ ఆకుపచ్చ తెగుళ్లు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. మరి అయితే మన తెలంగాణ రాష్ట్రంలో పత్తిని ఎక్కువగా పండించడం అనేది జరుగుతుంది. మహారాష్ట్ర తర్వాత మన తెలంగాణలోనే ఎక్కువ మొత్తంలో పత్తి పంటను పండించి ఎక్కువ దిగుబడులు పొందుతున్నారు. అయితే ఈ పత్తి పంటలో చూసినట్లయితే ఆకుమచ్చ తెగుళ్లు ఎక్కువగా వస్తాయి. అయితే ఆకుమచ్చ తెగుళ్ల వలన మనకి దిగుబడిపై అంటే ఎక్కువగా ప్రభావం అనేది ఉండదు. కాకపోతే ఈ ఆకుమచ్చ తెగుళ్లు వచ్చినప్పుడు కిరణజన్య సంయోగక్రియ అనేది సరిగా జరగక ఈ బోల్స్ ఏవైతే ఏర్పడతాయో ఆ బోల్స్ వాటి యొక్క పరిమాణం పైన ప్రభావాన్ని చూపుతుంది తప్ప దిగుబడి అనేది ఎక్కువగా అంటే నష్టపోయే అవకాశం అయితే ఉండదు. చాలా బాగుందండి పద్మజ గారు. ఈ యొక్క వానాకాలం పంటలలో తెగుళ్లు యాజమాన్య పద్ధతులు అనే విషయం మీద చాలా చక్కగా మీదైన సలహాలు సూచనలు అందించారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వర్షాకాలానికి అనువైన పంటలు తెగుళ్ల యాజమాన్యం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి సేంద్రియ ఎరువుల తయారీలో అనుభవాలు. పరకాల మండలం రాయపర్తి గ్రామ రైతు నేరెల రాజుతో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. పరకాల మండలం రాయపర్తి గ్రామానికి చెందిన నేరెల రాజు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయంలో భాగంగా సేంద్రియ ఎరువుల తయారీ, పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాజుగారు ఏమంటున్నారో తెలుసుకుందాం. మరి నమస్కారం అండి రాజుగారు. నమస్కారం సార్. రాజుగారు, ప్రస్తుతం మీరు సేంద్రియ ఎరువులను ఏ విధంగా తయారు చేస్తున్నారు? తయారు చేస్తున్నటువంటి పద్ధతులను వరంగల్ జిల్లా రైతులకు వివరించండి. మరి ముఖ్యంగా ఇప్పుడు పంటలు పండించే రైతులందరూ ఈ రసాయనిక ఎరువుల వాడకం దాదాపు 70 నుంచి 80% వరకు తగ్గించి మొత్తం సేంద్రియ ఎరువుల ద్వారానే పంటలు పండించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ దీని ద్వారా ఈ రసాయనిక ఎరువుల వాడకం వల్ల అసలు వాళ్ళు పెట్టుబడి ఏమో కానీ ఇంకా రైతులే నష్టపోతున్నారు చాలా వరకు. వారు అసలు ఆ దిగుబడి రాకపోగా చాలా వరకు వాళ్ళు కరువు పరిస్థితులలో ఆత్మహత్యలు కూడా చేసుకునేందుకు చాలా వరకు ఇవి ఒక ముఖ్య కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఈ రసాయనిక ఎరువులు కానీ
ఈ ఫర్టిలైజర్ కానీ అసలు రైతులకు అవగాహన లేకుండా మోతాదుకు మించి వాడకం వల్ల కూడా భూసారం అనేది మొత్తం అసలు అందులో తగ్గిపోయి పంట మార్పిడి చేయకపోవడం వల్ల దిగుబడులు దాదాపు మొత్తం తగ్గి నష్టపోయేందుకు చాలా అవకాశాలు ఉంటున్నాయి. ఈ సేంద్రియ ఎరువులు తయారు చేసి వాడడం వల్ల దాదాపు వాళ్ళు ఒక 70 నుంచి 80% వరకు లాభపడవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు. మళ్ళీ దీని ద్వారా మనకు నేలకు ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది. ఇంకా ముందు కూడా భవిష్యత్తులో కూడా మంచి పంటలు పండేందుకు అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు రాజుగారు, మరి సేంద్రియ ఎరువుల తయారీ అనేది ఎలా తయారు చేసుకోవాలి, దాని గురించి వివరించండి. ఇప్పుడు సార్ నేను ఇప్పుడు ట్రైకోడర్మా విరిడి గురించి చెప్తున్నానండి. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది కంపల్సరీ మనము వేసవి దుక్కిలు చేసిన తర్వాత ఒక వర్షం పడ్డ తర్వాత లైట్గా తేమ ఉండాలి భూమిలో. తేమ ఉన్న టైంలో ఇది అందులో వేసుకోవడం ట్రైకోడర్మా విరిడి అని వాడుకోవాలి. దీన్ని వాడుకోవడం వలన ఎటువంటి మనకు పంటకు మేలు అంటే ఇప్పుడు పత్తి మిరప కానీ వేటిలో కానీ కంపల్సరీ బూజు తెగులు, వేరుకుళ్ళు తెగులు, పత్తిలో కూడా వేరుకుళ్ళు తెగులు వస్తుంది. వేరుకుళ్ళు తెగులు, బూజు తెగులు, ఇంకా పొలంలో చూసుకుంటే అగ్గి తెగులు, అటువంటి చాలా వరకు పసుపులో చూసుకుంటే దుంపకుళ్ళు తెగులు, అటువంటి అన్నీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత మన రైతులు ఏం చేస్తున్నారంటే మార్కెట్లో దొరికే రసాయనిక మందుల దగ్గరికి వెళ్ళి డీలర్ వారు ఏది చెప్తే అదే మందు తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నారు. అటువంటి ఒక దాదాపు 6-7 వేలు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకి అసలు అది పంట అనేది వాళ్ళకు అది కవర్ కాకపోవడం, అది వేరుకులు వచ్చిన తర్వాత మొత్తం ఎకరాల కొద్దీ అది పాకుతూ పోతుంటుంది. అసలు దాన్ని నివారించలేము ఆ టైంలో మనం ఎన్ని రసాయనిక చేయడం వల్ల కూడా. ఇప్పుడు ట్రైకోడర్మా అనేది మనం ముందుగానే వేసుకోవడం వలన మనకు ఆ వేరుకుళ్ళు తెగులు అనేది మనం ఒక 90% వరకు కంపల్సరీ నివారించుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది మనకు ఏడిఏ గారు నిన్న మేము మీటింగ్ ఏర్పాటు చేసినాం. అందులో సార్ కూడా చెప్పారు దాదాపు గవర్నమెంట్ వారు 50% సబ్సిడీ ఉంది సార్ ఈ ట్రైకోడర్మా విరిడి గురించి. అందులో ఒక 4 కేజీలు మనం తీసుకోవాలి ట్రైకోడర్మా విరిడి. దానికి ఒక 50 రూపాయలు అయితే 4 కేజీస్ వచ్చేస్తాయి. 4 కేజీ వచ్చేస్తాయి. ట్రైకోడర్మా విరిడి అంటే ఏంది, అది ఎట్లా ఉంటుంది? అదే సార్, ఇది ఒకటి ఈస్ట్ అనే కెమికల్ ఉంటుంది. అది 10 గ్రామ్స్ 1 లీటర్ పర్ లీటర్కు. మళ్ళీ ఒక నల్ల బెల్లం ఒక 100 గ్రాములు. దాన్ని తీసుకొని మంచిగా ఒక డిజిటల్ వాటర్ తీసుకోవాలి. డిజిటల్ వాటర్, మినరల్ వాటర్ లాంటి మంచిగా తీసుకొని స్టెరైల్ వాటర్ తీసుకొని అందులో మంచిగా పేస్ట్ లెక్క కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఒక 3 నుంచి 4 రోజుల తర్వాత దాన్ని వడపోయాలి. వడపోసిన తర్వాత కొద్దిగా టైము చూసిన తర్వాత అది వైట్ నుంచి గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని అదే విధంగా మళ్ళీ 2 నుంచి 3 రోజుల వరకు అట్లా మాగనిచ్చేసి దాన్ని అది ట్రైకోడర్మా విరిడి తయారైనట్టు. అది దాన్ని తయారైన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే దాన్ని ఇప్పుడు వేపపిండి ఉంటుంది. వేపపిండి ఒక 10 కేజీలు. తర్వాత మాగిన పశువుల పేడ, 2 నెలల ముందు నుండి మాగిన పశువుల పేడ అది తీసేసుకోవాలి. వేపపిండి ఒక 10 కేజీలు. ఈ ట్రైకోడర్మా విరిడి ఒక 4 కేజీలు కలుపుకోవాలి. అందులో కలుపుకొని మొత్తం దాన్ని కూడా ఒక పేస్ట్ లెక్క తయారు చేసుకోవాలి. దాన్ని కూడా పశువుల పేడ ఉంది కదా, ఆ పేడల ఈ ట్రైకోడర్మా విరిడి పోయాలి 4 కిలోలు ప్లస్ మళ్ళీ 10 కేజీల వేపపిండి మొత్తం అందులో వేసేయాలి. వేసేసి మామూలుగా ఇప్పుడు మనం బెల్లం నీళ్ళు ఉంటాయి, ఆ బెల్లాన్ని కొద్దిగా నీళ్ళలో కలుపుకొని దాన్ని మెల్లగా ఇట్లా దానిపైన ఇట్లా చల్లాలి. అలుకు లెక్క దానిపైన చల్లేసుకొని మన ఒక చెట్టు కింద కానీ లేకుంటే బెడ్ లాంటిది నీడ ప్రదేశంలో ఉంచాలి. దాన్ని ఉంచిన తర్వాత ఒక 4 నుంచి 5 రోజుల తర్వాత మనకు ఒక 100 కేజీల ట్రైకోడర్మా విరిడి తయారవుతుంది. ఈ 4 కేజీల ఫస్ట్ మనం 4 కేజీలు తీసుకొని ఇది చేసినాం కదా, దీని ద్వారా ఒక 100 కేజీల ట్రైకోడర్మా విరిడి తయారవుతుంది. అది మొత్తం దానికి స్ప్రెడ్ అయిపోతుంది అన్నట్టు. మొత్తం అది మొత్తం ట్రైకోడర్మా విరిడి అన్నట్టు. దాన్ని ఏం చేయాలంటే మనం ఆటోమేటిక్గా తర్వాత పొలంలో చల్లుకోవచ్చు. అంటే పెంట లెక్క చల్లుకోవాలి. చల్లుకున్నదంటే అదే ట్రైకోడర్మా విరిడి. ఆ 100 కేజీల ద్వారా ఇంకా మనం 100 కేజీల ట్రైకోడర్మా విరిడి కూడా తయారు చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ అట్లా కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఒక్కసారి ట్రైకోడర్మా విరిడి తీసుకెళ్ళినాం అనుకో ఇక్కడ నుండి మన స్వతహాగా మనం తయారు చేసుకోవచ్చు అన్నట్టు. దీని ద్వారా రైతుకు కూడా పెద్దగా పెట్టుబడి పెట్టిన అవసరం కూడా లేదు. దీని ద్వారా కనీసం ఈ తెగుళ్ళు కంపల్సరీ మనకు అగ్గి తెగులు పొలంలో కంపల్సరీ వస్తుంది. మెయిన్ ఎఫెక్ట్ అది. ఈ
దీంట్లో మిరపలో చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు తెగులు దాదాపు ఒక 40 నుంచి 50% వేరుకుళ్ళు తెగులు వచ్చిందంటే దాన్ని నివారించడం చాలా కష్టం. దాని కొరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తర్వాత అది వచ్చిన తర్వాత నివారించలేం. అది రాకముందుకే భూమిలో ట్రైకోడర్మా విరిడి వేసుకోవడం వల్ల దాదాపు 100% రిజల్ట్ ఉంటుంది. అంటే మనం ముందు ఇది ఎప్పుడంటే వేసవి దుక్కులు దున్నుకునేటప్పుడు వేసవి దుక్కులు దున్నిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఒక వర్షం పడుతుంది కదా, తేమ ఉండాలి, కొద్దిగా కొంత తేమ ఉండాలి భూమిలో. తేమ ఉన్నప్పుడు అప్పుడు మనం చల్లేసుకోవాలి. చల్లేసుకున్నదంటే ఇక మనకు ఎటువంటి తెగుళ్ళనన్నిటిని దాదాపు ఎటువంటి తెగులు రాకుండా కూడా మనం నివారించేందుకు అవకాశం ఉన్నది. దీని ద్వారా రైతులు కొద్దిగా ఆర్థికంగా కూడా వృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇంకా రాజు గారు, ఈ యొక్క సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవాలంటే ఒక ట్రైకోడర్మా విరిడినేనా ఇంకా వేరే ఏమన్నా మందులు చేసుకోవచ్చు? ఇంకా సూడోమోనాస్ ఉంది సార్, అది కూడా తయారు చేసుకోవచ్చు. అది మనం డైరెక్ట్ ఫస్ట్ దీని లెక్కనే, ఇప్పుడు ట్రైకోడర్మా విరిడి లెక్కనే అది కూడా మనం అగ్రికల్చర్ ఆఫీస్ నుండి ఇప్పుడు మీకు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే మీ ఇప్పుడు మండలంలో ఏవో ఉంటారు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర నుండి ఒకటి సైన్ చేయించుకొని రావాలి, వీరికి ట్రైకోడర్మా కావాలని. సైన్ చేయించుకొని వచ్చిందంటే ఇక్కడ ఏడిఏ గారు ఎన్ని అవసరం ఉంటే అన్ని ఇచ్చేస్తాడు. మేము కూడా సార్తో మాట్లాడినాం. డబ్బులు చెల్లించాలా లేదంటే ఉచితంగానే? అక్కడ ఫస్ట్ మనం ఏవో సార్ దగ్గర నుండి సిగ్నేచర్ చేసుకొని రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు 4 kgsకి 50 రూపీస్ 100 రూపీస్ అట్లా 50% సబ్సిడీ ఉంటుంది, మిగతా తీసేసుకొని ఇచ్చేస్తారు వాళ్ళు. దాని ద్వారా మనం ఎప్పటికీ కంటిన్యూషన్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మరి జిల్లా వ్యాప్తంగా ఇట్లా ట్రైకోడర్మా విరిడి ఇస్తున్నారు కదా, మరి రైతులు చాలా మంది రైతులు ఎందుకు దీన్ని వాడడం లేదు? ఇది అంత అవగాహన లేక, సేంద్రియ ఎరువులు అంటే అంత రిస్క్, ఇది అంత రిస్క్ తీసుకోలేక రైతులు మళ్ళీ సుఖానికి అలవాటు పడ్డారు. ఇంకోటి ఈ రసాయనిక ఎరువులు వాళ్ళు ఈ పంటల ఈ తెగులు వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ తెగులను అవసరం ఉంటే దాన్ని తెంపుకుంటున్నారు, డీలర్ దగ్గరికి వెళ్తున్నారు, ఆ డీలర్ దగ్గర ముందర పెడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, దీనికి పలానా మందు కొట్టపోవా అంటే కథం. అది రైతు ఇప్పుడు ఎట్లా అలవాటు పడ్డాడు అంటే రేట్ ఎక్కువ అయితే మందు మంచిగా పని చేసినట్టు. రేటు ఇప్పుడు సపోజ్ ఒక 1000 రూపాయల పైన తెచ్చి మందు కొట్టిండు అనుకో, అది అబ్బా నేను దీన్ని కొట్టడం వల్ల నాకు చాలా రిజల్ట్ ఉన్నది అనుకుంటున్నాడు. కానీ దాని ద్వారా అది ఎంత రేటు పెట్టి అది కొంటున్నాడో మళ్ళీ ఒక 4-5 రోజుల వరకు కథం మళ్ళీ అది మొదటి స్టేజ్కి వచ్చేస్తుంది. ఏంటంటే మందు కొట్టినప్పుడే మంచిగా ఉంటుంది, తర్వాత కథం మళ్ళీ అటువంటి. దీని ద్వారా రైతులు కూడా ఎక్కువ ఈ రసాయనిక మందులకు అలవాటు పడి వాటికి ఏంటంటే మనం ఈ సేంద్రియ ఎరువులు వాళ్ళకు పని చేయడం లేదు, ఇవి వాడడం వల్ల అంత రిస్క్ ఇది తీసుకోలేము అది దాన్ని ఆలోచిస్తారు. కానీ అది దాదాపు అది చేయడం వల్ల మీకే నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. అది దాదాపు తగ్గించి దాదాపు మీరు సేంద్రియ ఎరువుల వైపే మొగ్గు చూపండి. ఇప్పుడు ప్రస్తుతం మన వరంగల్ జిల్లాలో ఏ రైతును చూసుకున్నా కానీ సేంద్రియ ఎరువులు వాడండి అని మనం వాళ్ళకి చెప్తే సేంద్రియ ఎరువులు ఏమున్నది, ఇప్పుడు ఇవాళ రేపు మంచి కాస్ట్లీ మందులు, విలువైన మందులు తీసుకొచ్చి కొడితే పంటలు మంచిగా పండుతున్నాయనే ఉద్దేశంతో పక్క రైతు ఏ మందు కొడతాడో ఈయన అంతకంటే మంచి మందు కొడతాడు. అవును సార్. పక్క రైతు ఒకసారి మందు కొడితే ఈయన 2 సార్లు కొడతాడు. అది అట్లా చేయడం వల్ల నష్టం అంటారా లాభం అంటారా? అట్లా చేయడం వల్ల 100% నష్టమే సార్. ఆయనకు వచ్చే అది వేరు తెగులు వేరు ఉంటుంది, ఈయనకు వచ్చిన తెగులు వేరు ఉంటుంది. వాటికి గురించి అవగాహన లేకుండా ఆ పక్క ఆయన ఏ మందు కొడతాడో అదే మందు తీసుకొచ్చి ఈయన కూడా కొట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి రైతులు కూడా పోటీపడి రసాయనిక ఎరువులు ఎక్కువ, రసాయనిక మందుల వాడకం ఎక్కువ చేసేస్తారు, పిచికారీ ఎక్కువ చేస్తున్నారు. ఫర్టిలైజర్ కూడా భాస్వరం అసలు వాడద్దు అంటుంటే ఎకరానికే ఈ DAP అనేది అధిక మోతాదు చేస్తున్నారు, ఒక 3-4 బస్తాలు అట్లా వరకు. గతంలో మన తండ్రులు కానీ మన తాతలు కానీ జస్ట్ ఇంటి పక్కన ఉన్నటువంటి పెంటతోటి పంటలు పండించారు. అవును సార్. అలాంటి వాళ్ళు పండించిన పంటకు అప్పుడు పండించిన పంట తిన్న వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు 30 సంవత్సరాలకు 20 సంవత్సరాలకే BP షుగర్ తోటి బాధపడుతున్నారు. అవును సార్. అంటే ఇదంతా సేంద్రియ ఎరువుల లోపమే అంటారా? అవును, కంపల్సరీ. రసాయనిక ఎరువుల లోపమే అంటారా? దాదాపు 80% రసాయనిక ఎరువుల లోపమే సార్ ఇది. అది అంటే ఇట్లా రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఏమేమి ప్రాబ్లం అవుతుంది? రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఇప్పుడు మనం తినేది ప్రతి ఒక్కటి పాయిజన్ అయిపోతుంది సార్. ఇప్పుడు మిర్చి కానివ్వండి, వెజిటేబుల్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మామిడికాయలు కానివ్వండి, ఏది కానీ రసాయనిక ఎరువులు వాళ్ళు వాడి కంపల్సరీ అది చేస్తున్నారు. అది మనం అది తీసుకోవడం వల్ల మన శరీరంలో కూడా మనకు తెలియకుండానే ఎన్నో రకాల వ్యాధులు, ఎన్నో రకాల రోగాల బారిన పడుతున్నాం మనం. ఇటువంటి మనకు అవి తెలియకుండానే మన శరీరంలోకి వ్యాప్తి చెందుతున్నాయి. రైతులకు అవగాహన లేనటువంటి ట్రైకోడర్మా విరిడి గురించి చాలా క్షుణ్ణంగా చెప్పారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు తప్పకుండా పాటించి అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు సేంద్రియ ఎరువుల తయారీలో అనుభవాలు, పరకాల మండలం రాయపర్తి గ్రామ రైతు
నేరెళ్ల రాజుతో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం.